హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధుస్ మ్యాజికల్ హ్యాండ్స్. ఈరోజు ఇంకో క్రాఫ్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. రాఖీతో ముందుగా దానికోసం ఒక ఉలెన్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. ఒక 3 లేయర్స్ తీసుకోవాలి. మన హ్యాండ్కి ఎంత లెంత్ అయితే సరిపోతుందో చూసుకొని దానికన్నా ఒక 3 ఇంచెస్ ఎక్కువగా తీసుకోవాలండి. తర్వాత ఒక 3 ఇంచెస్ వదులుకొని మనము ఒక ముడైతే వేసుకోవాలి. అది చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా ఒక టేప్ అయితే వేసుకున్నాను నేను. ప్యాడ్ ఉంటే పిల్లల ప్యాడ్కి కూడా పెట్టుకోవచ్చు. మధ్యలో దానికి 3 లేయర్స్ తీసుకున్నాం కదా, మధ్యలో ఉన్నదానికి కొంచెం గమ్ అప్లై చేసుకుంటున్నాను ఎడ్జ్ దగ్గర. అది పూసలు ఎక్కించుకోవడానికండి. కొంచెం స్టిఫ్గా ఉంటే పూసలు అనేవి తొందరగా ఎక్కుతాయి అన్నమాట. అందుకోసం మన ఇష్టం అండి. నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ పూసలు తీసుకున్నాను. మీ దగ్గర ఏ కలర్ కావాలంటే వైట్ బీడ్స్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఉలెన్ కూడా మీ ఇష్టం వచ్చిన కలర్ తీసుకోవచ్చు, ఇదే తీసుకోవాలని లేదు. నేనైతే ఇక్కడ నా హ్యాండ్ని బట్టి 8 అయితే సరిపోతాయండి. నేను 8 బీడ్స్ అయితే తీసుకున్నాను గోల్డెన్వి. మీ కొంతమంది లావుగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు. సన్నగా ఉన్న చేతికి అయితే 6 తీసుకోండి. లావుగా ఉండే చేతిని అయితే ఒకసారి పెట్టుకొని చూసుకోండి. మీ హ్యాండ్కి దానికి ఎంత లెంత్ సరిపోద్దో చూసుకొని అంత లెంత్ తీసుకోండి. 10 అయితే 10, 8 అలాగా. తర్వాత మధ్యలో థ్రెడ్ కూడా అటు ఇటు కదలకుండా దాన్ని కూడా ఒక టేప్తో స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అటు ఇటు థ్రెడ్స్ ఉన్నాయి కదా, సెంటర్లోది కాకుండా నార్మల్ ముడి మనం ఎలా వేస్తామో అలా అటొకసారి ఇటొకసారి వేసుకోవాలండి. మన ఎంతవరకు వేసుకోవాలో అంతవరకు వేసుకోవచ్చు. 10 టైమ్స్ వేసుకోవచ్చు, 4 టైమ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నా హ్యాండ్ని బట్టి ఒక 6 టైమ్స్ అయితే వేసుకుంటున్నాను. అంటే అటొకసారి ఇటొకసారి మొత్తం ఇటు 3 అటు 3 అనమాట. 6 సార్లు వేసుకుంటున్నాను. అలా అయితే నా హ్యాండ్కి సరిపోద్ది. సన్నగా ఉండే చేతులకు అనుకోండి 3 సార్లు వేసుకోండి. కొంచెం లావుగా ఉండే చేతులకి అయితే 8 సార్లు వేసుకోండి, 10 సార్లు వేసుకోండి. అది మన ఇష్టం. అది అలా వేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న పూసలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా జరుపుకొని, అది చెబితే అర్థం కాదండి, వీడియోలో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి ముడేయాలి అంతే. 1-2 సార్లు చూస్తే అర్థమైపోతుందండి నిదానంగా. అలాగా మొత్తం 8 చేసేసుకోవాలండి బీడ్స్. మన వీడియోస్ అన్నీ లో బడ్జెట్లోనే ఉంటాయండి. లో బడ్జెట్లో క్రాఫ్ట్ ఐటమ్స్ చేయడం ఎలాగో చూపించాను. ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ అవి కూడా వస్తాయి ముందు వీడియోస్లో. మీకు కనుక నా వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఆ లైక్ వలన మాకు అదర్ వీడియో చేయడానికి చాలా బూస్టప్గా ఉంటుందండి. ఒక షేర్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా క్రాఫ్ట్ ఐటమ్స్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేసినా యూస్ఫుల్ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలాగ అన్ని పూసలు ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్లో ఎలా అయితే అటు ఇటు ఒక 6 టైమ్స్ వేసుకున్నామో అటొక 3 ఇటొక 3 యాజ్ ఇట్ ఈజ్ అలాగే 3 వేసేసుకోవాలి 6 టైమ్స్. అలా వేసేసుకున్న తర్వాత పైన ఆ టేప్ అనేది తీసేయాలండి. ఇంకా ఇవి బ్రాస్లెట్గా వాడొచ్చండి, ఇంకా రాఖీగా పెట్టుకోవచ్చు, ఫ్రెండ్షిప్ బ్యాండ్గా కట్టుకోవచ్చు. బయట కొనాలంటే అదొక 15, 20, 10 అంటారు. వేస్ట్గా అంత ఊలు కూడా ఎక్కువ పట్టదు, బీడ్స్ కూడా ఎక్కువ పట్టవు. 6 పట్టిని 8 పడతాయి అంతే. చాలా తక్కువ ఖర్చులో ఇంట్లో మనం ఒక 10 నిమిషాలు కూర్చుంటే అయిపోయేదానికి 20, 10 ఎందుకండి వేస్ట్గా పెట్టడం. 10 మినిట్స్ కూర్చుంటే ఇంకా అందంగా చేసుకోవచ్చు. ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట. నేను ఈజీగా చూపించాను. చూసారా, మన హ్యాండ్కి అలా పెట్టుకుంటే అలా ఉంటుంది అందంగా. అంతేనండి, ప్రతిదీ మనం చేసుకోవచ్చు మన చేతులతోనే. థ్యాంక్స్.